బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇప్పుడైతే నేను సమ్మర్ షాపింగ్ చేయడానికి సిటీ సెంటర్కి వచ్చాను. సో ఒక్కదాన్నే వచ్చాను అనమాట. నాన్నగారు ఇప్పుడు డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. సో లోపల ఏమేమి షాపింగ్ చేస్తానో చూసేయండి. సో సిటీ సెంటర్కి అయితే వచ్చేసాను. లాస్ట్ టైం డే టు డేకి వచ్చినప్పుడు చూపించాను కదా, ఒకవైపు డే టు డే గ్రీన్ హౌస్ సిటీ సెంటర్ ఉంటుంది అని. ఇప్పుడైతే సమ్మర్కి కావాల్సిన బట్టలు కానీ ఏమైనా వాటర్ బాటిల్స్, సన్ స్క్రీన్, లోషన్ లాంటి ఐటమ్స్ అన్నీ తీసుకుందాము అని సిటీ సెంటర్కి వస్తాను. సిటీ సెంటర్ క్యారీ4లోనైతే మంచిగా అన్నీ ఒకే దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు కదా. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగితే క్యారీ4 వచ్చేస్తుంది. ఇంకా హ్యాపీగా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాను. నేను ఒక్కదాన్నే ఇలాగొచ్చి ఒక షాపింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఫుల్ కంగారుగా ఉంది కానీ ఇంకా అలా తీసుకొని వెళ్ళిపోతున్నాను. క్యారీ4లో షాపింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. మెయిన్గా అయితే సన్ స్క్రీన్, లోషన్ అవి తీసుకోవడానికి వచ్చాను. ఏమేమి తీసుకుంటాను అన్నది అక్కడ కంటిన్యూ చేస్తాను. క్యారీ4కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకొక ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. నాన్నగారు వచ్చినంత వరకు షాపింగ్ చేయమన్నారు. సో ఫస్ట్ నేను ఇంకా షాపింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మళ్ళీ తను వచ్చాక అంటే ఇంకా టైం పట్టేస్తుంది కదా. సమ్మర్ షాపింగ్ అని చెప్పేసి వచ్చి ఏంటి బిస్కెట్స్, వేఫర్స్ దగ్గరికి వచ్చాను అనుకుంటున్నారా? మొన్న రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వేఫర్ ఇచ్చారు, మాకు చాలా బాగుంది. సో ఇదే అనుకుంటా, తెలీదు ఎగ్జాక్ట్గా, చూస్తున్నాను అనమాట ఈ వేఫర్ అయినా కాదా అని. ఒకవేళ ఉంటే తీసుకుంటా, లేకపోతే లేదు. అది పైనాపిల్ ఫ్లేవర్ అనుకుంటాను, ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తులే. చూస్తున్నా. ఓ స్నిక్కర్స్, నాకైతే చాలా ఇష్టం. స్నిక్కర్స్ ఎక్కువ నేను తింటా. అవైతే నాకు కనపడలే, సో ఇంకా అందుకే వెళ్ళిపోతున్నా వేరే దగ్గరికి. సో మెయిన్ అయితే వచ్చింది సన్ స్క్రీన్, లోషన్ కోసమే అన్నమాట. సో ఇక్కడైతే మనకు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏం తీసుకోవాలా అని అయితే చూస్తున్నాను. డైలీ సన్ క్రీమ్ అంట, 50 SPF అన్నాను కదా ఉంది. బట్ ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఏంటి అని చూస్తున్నాను. సో చూద్దాం. మీకు ఏదైనా మంచి సన్ స్క్రీన్ తెలిస్తే నాకు కామెంట్ చేసేయండి. యూవీ ప్రొటెక్షన్ సన్ స్టిక్ అంట. ఇక్కడే ఉన్న స్టాఫ్ని అయితే అడిగాను ఏది మంచి లోషన్ అని. సో వాళ్ళైతే ఈ సన్ స్క్రీన్ లోషన్ సజెస్ట్ చేశారు. ఆయిలీ అండ్ గ్రీజీగా ఉండదంట. 26 dirhams పడింది. అంటే మనకి ఇండియా కన్వర్ట్ చేసుకుంటే 520 రూపీస్ చేంజ్ ఎంతో పడినట్టు. నేనైతే ఇదే తీసుకున్నాను. అలా బట్టలు ఏమైనా చూద్దామని వచ్చాను. యాక్చువల్గా మ్యాక్స్లో కానీ R&Bలో కానీ ట్రై చేద్దాం అనుకున్నా, జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి అన్నమాట. ఈ టైప్ అయితే బాగుంటాయి. సో ఇవే తీసుకుందాము. ఇంట్లో వేసుకోవడానికి, సమ్మర్ కదా చల్లగా ఉంటుంది, ఈ టైప్ ఇంట్లో వేసుకోవడానికి. ఒకవేళ ఇక్కడ ఏమైనా సెట్ అయితే తీసుకుంటాను. రీజనబుల్ అనిపిస్తుంది 19.5 అంటే. సో చూసి తీసుకుంటా వీటిలో. మీరేమంటారు? ఇంకా వీటితో పాటు బయటకు వెళ్ళినప్పుడు కూడా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో చూస్తున్నా నాకు సరిపోద్దా లేదా, ఇంకా ఏమైనా ఆల్టర్నేట్గా దొరికితే తీసుకుందాం. ఇక్కడ ఏవో ఫ్రాక్స్ బాగున్నాయి, టాప్స్ కూడా బాగానే ఉన్నాయి. 2980 అంట, కానీ వద్దులేండి. ఈ టాప్స్ బాగున్నాయి కదా సింపుల్గా, బట్ ఇంట్లో వేసుకోవడానికి కాకుండా బయటకు వెళ్ళడానికి బాగుంటాయి. ఇదైతే 4980 ఉంది, అంటే 1000 రూపాయలు అంట. మన దగ్గర ఎంత ఉంటుందో. కానీ టాప్స్ అయితే బాగున్నాయి సింపుల్గా బయట వేసుకొని వెళ్ళడానికి. ఇప్పుడు ఈ కార్డ్ సెట్సే కదా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అబ్బో ఈ బ్యాగ్ చూడండి, 59 dirhams అంట, అంటే ఇంచుమించు 1100 రూపాయలు. బ్యాగ్స్ కొంటే నాన్నగారు తన్నేస్తారు ఇప్పుడు నన్ను. నెక్స్ట్ నేను వాటర్ బాటిల్స్ తీసుకుందామని హౌస్ హోల్డ్స్ ఉన్న సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాను. మంచి బాటిల్ ఏదైనా తీసుకుంటే మజ్జిగ కానీ వాటర్ కానీ వేసుకోవడానికి ఉంటాయి కదా. ఇక్కడైతే ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. 27 dirhams ఉన్నది, అంటే 550 చేంజ్ అలా పడుతుంది. వేస్ట్ అనిపించింది. సో అందుకే ఇంకా నేను తీసుకోలేదు. డే టు డేలో మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే దొరికేస్తాయి. కానీ అసలు ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అని చూడడానికి అయితే వచ్చాను. ఈ ఫ్లాస్క్ టైప్లో ఉన్న వాటిని అయితే చూస్తున్నాను. ఇవి 5080 అలా ఉన్నాయి, అంటే ఇంటికి కన్వర్ట్ చేసుకుంటే 1000 రూపాయలు అలా ఉన్నాయి. మరి మన ఇంటి దగ్గర ఎంత ఉంటాయో ప్రైస్ తెలియదు, కానీ ఇక్కడైతే డే టు డేలో మనకు కొంచెం తక్కువ రేట్కే దొరుకుతాయి. బట్ ఎంత ఉన్నాయో చెక్ చేద్దామని వచ్చా. ఇవన్నీ కూడా ప్లాస్టిక్, ఇవి గ్లాస్ ఐటమ్స్.
పచ్చడి డబ్బాల్లో వేసుకోవడానికి ఇవి క్యూట్ ఉన్నాయి కదా. ఇక్కడ మంచి ఫ్లాస్క్‌లు అయితే ఉన్నాయి. మనం వేడి నీళ్ళు ఏసినా, లేదు అంటే కోల్డ్ ఐటెమ్స్ వేసినా కూడా 12 అవర్స్ ఉండే టైప్‌లోనే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీ. ఇవైతే స్టార్టింగ్ ప్రైస్ 3980 నుంచి స్టార్ట్ అయ్యాయి. మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలి అంటే ఇంటూ 23 చేయండి. ఏదైనా కూడా మంచివి బ్రాండ్‌వి అయితే ప్రైస్ అలానే ఉంటాయి కదా! చాలా హై ప్రైజెస్ కూడా ఉన్నాయి. కన్వర్ట్ చేసుకుంటే ఇంచుమించు 800. నాకు పెద్దగా వీటి కోసం రేట్లు అవి తెలీదు. బట్ ఓకే, చెక్ చేద్దామని. సో ఇవైతే 46, ఏకంగా 1100 అంట. ఇంకా అంతే, కొన్నానంటే మా ఆయన నన్ను ఇంట్లో నుంచి తోసేస్తారు, ఏంటి నువ్వు షాపింగ్ షాపింగ్ అనుకొని తినేస్తున్నావు అని. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఓడి అమ్మ, ఇది చూడండి 109 అంట. అంటే ఇంకేమైనా ఉందా, మామూలుగా కాదు. హుహుహు. 139 ఏకంగా. అంటే 150, అంటే ఇంచుమించు 2600 వరకు ఉంది. ఇలా ముందుకొస్తే సమ్మర్ ఆఫర్ పెట్టారు. బాటిల్స్ అయితే ఇవైతే ప్లాస్టిక్ బాటిల్స్ కాదు. లోపలంతా స్టీలే ఉంది. బయటే ప్లాస్టిక్ ఉంది. 1580 అంటే పర్వాలేదు, 300 పడుతుంది. కానీ నేనైతే ఇక్కడ తీసుకోవాలి అనుకోవట్లేదు. డే టు డేలోనే చూద్దాము అని ఇక్కడే పెట్టేశాను. ఇంకా ఇలా ముందుకొస్తే మంచిగా చెప్పులు కనపడ్డాయి. సరే చూద్దాము అని అయితే ఇవి చూశాను. నాకు ఇవి కరెక్ట్‌గా సెట్ అయ్యాయి, బాగున్నాయి. కానీ 3480 ఉన్నాయి. అంటే ఇంక ఇంచుమించు 700 ఏసుకోండి. నేనెప్పుడు వెళ్ళి ఆ డే టు డేలోని 10 దిరాములకెట్టే చెప్పులు తీసుకుంటాను. ఇంత కాస్ట్‌లీవి మనకొద్దని వదిలేసా. నెక్స్ట్ బెడ్‌షీట్స్ ఏమన్నా చూద్దాము అనైతే వెళ్ళాను. బెడ్‌షీట్స్ అయితే 90 దిరాములు, 100 దిరాములు అలా ఉన్నాయి. అంటే ఇంక 1800, 2200 ఇంకా ఆ ప్రైస్ రేంజ్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్నాయి కదా! ఇప్పుడు తీసుకున్నా గూడా అంత అవసరం ఏమీ లేదని జస్ట్ చూసాను. ప్రైజెస్ మాత్రం బానే ఉన్నాయి గట్టిగా. తీసుకుందామని అయితే రాలేదు. ఇంక జస్ట్ అలా చూస్తున్నానంతే. ఈ బ్లాంకెట్స్ అయితే 69 అలా ఉన్నాయి. ఇప్పుడైతే వేస్ట్‌లెండి. అవి వింటర్‌కే పనికొస్తాయి తప్ప ఇప్పుడు మనం యూజ్ చేయం కదా! ఇక్కడ కర్టెన్స్ కూడా ఆఫర్‌లో పెట్టారు. ఈ కర్టెన్స్ అయితే మంచిగా అనిపించింది. 1580 అంటే పర్వాలేదు. మా ఇంట్లో కర్టెన్స్ తీసుకుందామన్నా కూడా విండో కూడా లేదు. తీసుకున్నా కూడా ఏం చేయలేను. అందుకే జస్ట్ చూసాను. ఫ్యూచర్‌లో ఇల్లు మారిన తర్వాత మా హోమ్ టూర్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే చెయ్యను. ఇలా షాప్ అంతా తిరుగుతుంటే ఫుల్ దాహమేసేసింది. ఏమన్నా ఫ్రెష్ జ్యూస్ తాగుదాము అని వెళ్ళాను. ఇక్కడ ఫ్రెష్‌గా ఇప్పుడే తీసిన పళ్ళు రసాలు ఇవన్నీనా. ఇదైతే ఆరెంజ్ జ్యూస్ 780 పడుతుంది. మనం ఇంటికి కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే 140, 150 ఆ రేంజ్‌లో ఉంటుంది. ప్రతిదీ ఇండియాకి కన్వర్ట్ చేసుకొని గాని కొనుక్కున్నాము అంటే ఇక్కడ అస్సలు కొనుక్కోలేము. ఏం తాగాలనిపిస్తే అది తాగేయడమే, ఏం తినాలనిపిస్తే తినేయడమే. వాటర్ మెలన్ జ్యూస్ 8 dirhams ఉంది. అంటే ఒక 160 ఆ టైప్‌లో మాట. ఇప్పుడే స్క్వీజ్ చేసినవి. ఇది పైనాపిల్. పైనాపిల్ అయితే 13 ఉన్నది. ఇది కొంచెం పెద్ద బాటిల్ ఉంది. ఇది క్యారెట్ జ్యూస్ అంట, 2480 ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఆఫర్‌లో పెట్టారు. డీటాక్స్ డ్రింక్స్ అయితే ఆఫర్‌లో ఉన్నాయి. 1080 పడుతుంది. ఏంటో ఆరోగ్యకరంగా ఉన్నవి ఏమీ నచ్చవు నాకు. కానీ కొన్ని రోజులైనా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దాము అని చెప్పి ఇలా హెల్తీ లైఫ్ స్టైల్ అయితే అలవాటు చేసుకుంటున్నాను. నెక్స్ట్ వాటర్ మిలన్స్ కనిపించాయి. ఆల్రెడీ కట్ చేసి ఉన్నది. ఇదైతే 1 దిరామ్ పడింది. అంటే 22 రూపీస్. ఏంటో కానీ నాకు అంత బాగా అనిపించట్లేదు. మొత్తం అంతా వైట్‌గా ఉన్నట్టే అనిపించింది. టేస్ట్ ఉంటదో ఉండదో అని అయితే తీసుకోలేదు. అసలు వాటర్ మెలన్ టేస్ట్ ఏవి బావుంటాయో ఎలా సెలెక్ట్ చేస్తారు? మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసేయండి. నాకైతే అస్సలు తెలీదు. ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎలా సెలెక్ట్ చేయాలో. ఇంకొంచెం ముందుకొస్తే ఇవి కొంచెం మంచిగా అనిపించాయి. సో, ఇదేమైనా తీసుకుందామా అని చూస్తున్నాను గానీ, మా ఇంటికి కొంచెం దూరం కదా! మళ్ళీ ఇవన్నీ మోసుకొని ఎళ్ళాలా అని డౌటొచ్చి తీసుకోకుండా జస్ట్ అయితే కాయలు చూస్తున్నాను. ఇవి కూడా కొన్ని వాటిలో ఇలా తెల్లగా ఉన్నవే ఉన్నాయి. మధ్యలో ఏవో కొన్ని ఎర్రగా ఉన్నట్టున్నాయి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడైతే ఫ్లవర్స్ కనిపించాయి. ఈ ఫ్లవర్స్‌కి ఒక స్పెషాలిటీ ఉన్నది. ఇవి చాలా ఇయర్స్ ఉంటాయన్నమాట. వాటికి లోపల ఏదో స్ప్రే కొడతారు. దానివల్ల అవి ఎక్కువ ఇయర్స్ అయితే ఉంటది. మీరు లాస్ట్ టైమ్ ఒకసారి ఏ ఇయరో నాకు గుర్తులేదు కానీ 'బిగ్ బాస్‌లో' ఒక అమ్మాయి బ్లాక్ రోజే నాగార్జున గారికొచ్చి గిఫ్ట్ ఇచ్చారు కదా! మీలో ఎవరికైనా అది ఏ సీజనో గుర్తుంటే కామెంట్ చేయండి. నాకు ఎగ్జాక్ట్‌గా అయితే ఏ సీజన్ అన్నది గుర్తులేదు. బట్ ప్రైజెస్ కూడా ఇవి చాలా ఉన్నాయి. ఇక్కడ బొకేస్, ఫ్లవర్స్ కూడా కొంచెం ఎక్స్‌పెన్సివే. నాకు బొకేస్ అంటే చాలా ఇష్టము. మా ఆయన్ని ఎప్పుడు గిఫ్ట్ అడుగుతూ ఉంటాను. చాలా బావుంటాయి బొకేస్ చూడ్డానికి. అయ్య బాబోయ్! ప్రైస్ చూసారా మామూలుగా లేదు. 100 దిరాములు అంటే ఇంకా 2200 చాలా ఎక్కువ. ఏం చేస్తాం, ఇంక అలా ఇంట్లో పెట్టుకోవడం తప్ప ఇంకేముండదు కదా! అదే ఆ 2200 అంటే హ్యాపీగా ఎళ్లి బిర్యానీ తింటాను.
నాన్నగారు రావడానికి అయితే టైం పడుతుందంట, ఇంకో 15 minutes. సో ఈలోపు ఇక్కడ ఏమైనా చూడమన్నారు. సో పప్పులు ఉప్పులు ఏమైనా కావాలన్నా మోసుకెళ్దామన్నా దూరం అయిపోద్ది మా ఇంటికి ఇక్కడికి. సో జస్ట్ అయితే అలా షాపింగ్లో తిరుగుతున్నా అనమాట. ఇక్కడ పాస్తా తిందాం అనుకుంటున్నాము. సో అందుకే తను వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ పాస్తా తినేసి అలా కొంచెము మ్యాక్స్లోకి కానీ ఆర్ఎండ్బిలోకి కానీ వెళ్ళి చూడొచ్చు కదా. చాలా మంది గ్రాసరీస్కి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. జస్ట్ క్యాజువల్గా ఇప్పుడైతే నేను చూపిస్తాను, బట్ ఫుల్ లెంత్ వీడియోస్ చేద్దాము అనుకుంటున్నాను. ఇవి పెసరపప్పు చూసారా, 6 దిరాములు ఉంది, అర కేజీ 500 grams. సో 6 దిరాములు అంటే 120 రూపాయలు అన్నమాట. పొట్టు మినప్పప్పు, పొట్టు మినప్పప్పు 500 grams తక్కువే ఉంది, 5.7. నేనేమో నాకు ఇండియాలో రేట్స్ ఎలా ఉంటాయో తెలీదు. సో ఇదైతే 100 రూపాయలు అలా ఉన్నది, 110 ఇంచుమించు అలా అన్నమాట. ఇంకా ఇక్కడ ఈ మూంగ్ దాల్ పెసలు ఉంటాయి కదా అవి. సో ఇది కూడా 120 140 ఆ రేంజ్లో ఉన్నది. ఇప్పుడైతే నేను ఏం తీసుకోవట్లేదు, మేము ఎక్కువ ఇంట్లో యూస్ చేసేది అయితే రెడ్దే వాడతాం అనమాట. ఇది ఒకటైతే మసూర్ దాల్ 500 grams 4.7 ఉంది, అంటే 5 ఇంచుమించు 100. ఇది అయితే 8.99 అనమాట. దీనికి కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. నాకు పెద్దగా షాపింగ్ ఇవన్నీ నాకు ప్రైజెస్ అవి తెలీదు. సో చూద్దాం. చింతపండు ఉంది, బట్ ఏంటో మన సైడ్ వాళ్ళు కొంతమందికి చింతపండు నచ్చదు అంటారు. నేనైతే ఇంక ఇదే యూస్ చేస్తాను. చాలా మంది చింతపండు ఇంటి దగ్గర నుంచే తెప్పించుకుంటారు, బట్ నేను ఇదే ఇంకా ఇక్కడే తీసుకుంటాను. ఇది కూడా మనకి 21 10, అంటే మనం తీసుకునే బ్రాండ్ బట్టి కూడా ఉంటుంది. ఈస్టర్న్ అయితే కొంచెం బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. 10 ఉంది కదా. అబ్బో, ప్రియా పచ్చళ్ళు కూడా ఉన్నాయి. పులిహోర పేస్ట్ అంట, పులిహోర పేస్ట్ ఏకంగా 8.49 ఉంది, 9 వేసుకున్నా కూడా 180. నా ఫేవరెట్ డార్క్ ఫ్యాంటసీ 4.79 ఉంది. తీసుకుందామా వద్దా? స్వీట్ మానేద్దాం అనుకుంటున్నా, సో కంట్రోల్ చేసుకుందాం. వద్దు, తీసుకోవద్దు. డార్క్ చాక్లెటా, కునాఫా ఏమో అనుకున్నాను. కునాఫా కూడా కొంచెం ఇలానే ఉంటుంది కదా. ఇక్కడ వెనిగర్లో ఎక్కువ ఇలా ఆలివ్స్ అవి సోక్ చేస్తారు. సో కానీ ఇది పికెల్ అంట. పికెలా ఏంటి, కుకుంబర్ పికెల్ అంట. మరి ఏంటో డిఫరెంట్గా ఉంది. కిందనేంటో కొంచెం మినపప్పు ఆ టైప్లో వేసేసినట్టుగా కనపడుతుంది. ఇవేంటి, టొమాటో కూడా పికెల్ అంట. వీళ్ళు ఏంటి ఇలా వెనిగర్లో సోక్ చేసినట్టున్నారు. సమ్మర్లో మనం ఎక్కువ బటర్ మిల్క్ అది తాగుతాం కదా. సో యోగట్ అయితే చూస్తున్నాను. ఇంట్లో పెరుగు ఉన్నది, జస్ట్ మీకు ప్రైజెస్ ఇలా చిన్న డబ్బా తెచ్చుకుంటాము. ఇది కూడా బాగానే ఉంటుంది మనకి. దీని మీద ఎప్పుడు చేశారు ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అన్నీ ఉంటాయి. సో 6 అంటే ఇంట్లో ఉన్నాయి. ప్రెజెంట్ అయితే నేను తీసుకోవట్లేదు. సో ఇవైతే మజ్జిగ డబ్బాలు. అప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ టైప్లో తాగడానికి ఇవి ఇక్కడ ఆఫర్లో పెట్టారన్నమాట. చిన్నవి అయితే మేము తెచ్చుకుంటాము. ఇవన్నీ అయితే లస్సీ అన్నమాట, స్వీట్ లస్సీ. బాగుంటాయి ఇవి కూడా. ఎవరైనా టేస్ట్ చేయాలి అనుకుంటే, మన టైప్ లస్సీలా ఉండవు కానీ ఓకే పర్లే బాగానే ఉంటాయి. సో ఇవైతే మజ్జిగ అనమాట. ఇప్పుడైతే క్యారీఫోర్లోనే ఉన్న లైవ్ ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చాను. నాన్నగారు వస్తారు అని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మైక్ ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోకుండా తెగ మాట్లాడేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 6 o'clock వచ్చిందని 8:30 వరకు షాపింగ్ చేసి అలసిపోయాను. ఇదిగోండి నాన్నగారు అయితే వచ్చేసారు. లేట్ కమర్, ఎప్పుడు లేట్గానే వస్తారు ఈయన. సో ఎప్పుడు నేను షాపింగ్ అన్నా ఇతను లేట్గా వస్తారు. ఇప్పుడైతే ఫుల్ ఆకలేసేస్తుంది, అందుకే పాస్తా ఆర్డర్ చేద్దాము అని చూస్తున్నాము. ఇక్కడ మనం సెల్ఫ్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ పాస్తా అయితే సెలెక్ట్ చేశాను. మేము ఎప్పుడు తిన్నదైతే అల్ఫ్రెడో పాస్తానే తింటాము, వైట్ సాస్ పాస్తా. సో అదే సెలెక్ట్ చేస్తున్నాను. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా చికెన్ కానీ ప్రాన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చేమో అని చూస్తున్నాను, కానీ ఆ ఆప్షన్స్ రావట్లేదు. ఓన్లీ బ్యావరేజెస్ మాత్రమే యాడ్ చేసుకోవడానికి వస్తుంది. సో సరదాగా కోకోకోలా అయితే యాడ్ చేశాను. యాక్చువల్గా నేను ఇక్కడైతే ఆర్డర్ చెయ్యను, బట్ మీకు చూపించడానికి అని చెప్పే చూపిస్తున్నాను. సో మేమైతే ఇప్పుడు కోకోకోలా యాడ్ చేసాము ఒకటి.
ఇంకా మనం కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ చేసేస్తే పేమెంట్ అయిపోద్ది. మా నాన్నగారైతే వెళ్ళి అక్కడ మాకు కావాల్సిన పాస్తా అయితే ఆర్డర్ ఇస్తున్నారు. నేను ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇక్కడ పాస్తా తిన్నాను. అప్పటినుంచి నాకు ఆ పాస్తా తినాలి అని అయితే ఉండిపోయింది. చాలా సార్లు వచ్చాం గానీ ఇంక తినలేదు. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడే తింటున్నాను. ఇక్కడ చూసారా చికెన్‌లు, కబాబ్‌లు అన్నీ ఉన్నాయి. మనం ఆర్డర్ ఇస్తున్నాము. ఈ పక్కనే పాస్తాలో వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉన్నాయి. సూపర్ మార్కెట్స్‌లో ఇలా మనం ఏమైనా తీసుకున్న తర్వాత బిల్ వెనకాతల అయితే మనకు మంచిగా ఆఫర్స్ ఉంటాయి. తొందరపడిపోయి ఎవరు పడేయొద్దు. ఈ ఆఫర్స్ మనం ఏదో ఒకటి యూజ్ అవుతది కదా! మాకైతే పిజ్జా యూజ్ అవుతదిలెండి మంచిగా. ఇది కూడా లాస్ట్‌ది కూడా పనిచేస్తది. క్యారీ ఫోర్ యాప్‌లో మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే 40% వరకు డిస్కౌంట్ వస్తదంట. సో, ఈలోపు మన కోసం అయితే చెఫ్ గారు పాస్తా ప్రిపేర్ చేసేస్తున్నారు మంచిగా వేడి వేడిగా. పాస్తా ఆర్డర్ ఇచ్చేటప్పుడు అక్కడ కౌంటర్‌లోని ఒక ఆఫ్రికా అమ్మాయి ఉన్నది. ప్రాన్స్ యాడ్ చేస్తారంటే పాపం మా పిల్లకి ప్రాన్స్ అంటే ఏంటో అర్థం కాలేదు. వియర్డ్‌గా ఫేస్ పెట్టింది. ప్రాన్స్ ఏంటబ్బా అని చెప్పి. మాకే డౌట్ వచ్చింది మేమేమన్నా తప్పుగా మాట్లాడామా అని. కానీ కొంతమందికి ఇంక అర్థం కాదు కదా! చెఫ్‌ని పిలిచింది. అప్పుడు చెఫ్‌కి అర్థమైంది. ఇలాగుంటది కష్టాలు. ఓకే. నేను 3 గంటలు తిరిగింది సరిపోదు అన్నట్టు నాన్నగారొచ్చారు. సర్లే బాగోదు కదా అని మొహమాటానికెళ్ళి ఏదైనా చూసుకోండి మీకేమైనా కావాలి అంటే, మళ్ళీ ఈయన ఒక గంట సేపు తిరిగారు. ఇప్పుడైతే సాక్సులు చూస్తున్నారు ఏమైనా సెట్ అవుతాయా అని చెప్పి. ఇలా ఉంటది షాపింగ్ కష్టాలు. ఒకప్పుడు అసలు ఒక్కదాన్నే బయటకొచ్చేదాన్ని గాదు. ఇప్పుడింక ధైర్యం వచ్చేసి ఒక్కదాన్నే వచ్చి షాపింగ్‌లవి చేస్తున్నాను. నాన్నగారు ఈ షర్ట్ బావుందేమో అని చూస్తున్నారు. బావుంది. కానీ లేయర్స్‌లా వేసుకుంటేనే బావుంది. నార్మల్‌గా హాఫ్ హ్యాండ్స్ అంత సెట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. సో, చూసారు. కానీ దీని తర్వాత సైజ్ తీసుకుందాము. నార్మల్‌గా వేసుకోవడానికి ఉంటది కదా! అంటే అంత మంచిగా అనిపించలేదు షర్ట్. సో, ఇంక తినైతే తీసుకోలేదు. జస్ట్ అక్కడే నిల్చొని ఇంక అలా షో ఆఫ్ చేస్తున్నారు. నాకేమో విపరీతమైన కాళ్ళు నొప్పులొస్తున్నాయి. ఈయనేమో ఇక్కడ స్టైల్ చేస్తున్నారు. ఇదిగోండి సమ్మర్ ఆఫర్ అని పెట్టేశారు క్యారీ ఫోర్‌లోని. ఇప్పుడు బీచ్‌కి బట్టలేసుకొని ఎళ్ళాలేమో మేము. ఇవన్నీ కొనుక్కొని బీచ్‌కెళ్ళిపోదాం. మంచి కళ్ళద్దాలైతే కొనుక్కోవాలి ఫస్ట్. ఇంక మేమైతే తిరిగి తిరిగి ఇలా మాకు కావాల్సిన మెయిన్ ఐటెమ్స్ మాత్రమే షాప్ చేసుకున్నాము. సో, ఆ షాపింగ్‌వన్నీ చూపిస్తే కొంచెం కామెడీగా ఉంటది గదా! ఇంక అందుకే నేనైతే అన్నీ చూపిచ్చట్లేదు. ఇంక మేము మ్యాక్స్‌కి కూడా వెళ్దాం అనుకున్నాం గానీ టైం సరిపోలేదు. అప్పటికి 9:30 క్వార్టర్ టు 10 అయిపోయింది. ఇంకా వద్దులే మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వద్దాము. మళ్ళీ ఇంటికెళ్ళినప్పటికి లేట్ అయిపోద్ది కదా! అనైతే బయలుదేరిపోతున్నాము. ఇంకిద్దరం ఇక్కడ జోక్స్ వేసుకుంటున్నాం మాట. బయలుదేరాను. ఇప్పుడు 9:00 అయిపోయింది. క్యారీ ఫోర్‌లో ఒక్కదాన్నే పిచ్చిదానిలా తిరిగేసాను మీకోసం వీడియో తీయడానికి. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అంటే ఇంపార్టెంట్ అయినవే. అవసరం లేనివైతే తీసుకోలేదు. మ్యాక్స్‌కి కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంటికెళ్ళినప్పటికి తోలు తీస్తాను అనలేదు. అబద్ధాలు చెప్తున్నారు. ఎన్ని కొనుక్కున్నా కొనుక్కోమంటారు అంట. సో, ఇప్పుడైతే ఇంటికెళ్ళిపోతున్నాం. బాయ్.